తెలంగాణలో ప్రభుత్వ సంస్థలకు పేర్లు పెట్టే విషయంలో సామాజిక న్యాయం పాటించడం లేదంటూ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంత్ నగర్ టీమ్స్ కి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. ఇక బీసీలు, దళితులు, ఆదివాసీలు, స్వాతంత్ర సమరయోధులు, ప్రజా సేవకులకు కూడా సముచిత ప్రాధాన్యం కల్పించాలని కోరారు. సంత్ నగర్ ప్రాంతానికి సేవలందించిన బీసీ విద్యావేత్త కంజరు శంకర్ యాదవ్ లేదా ప్రజానేత పి జనార్దన్ రెడ్డి పేర్లను టీమ్స్ కి పరిశీలించాలని సూచించారు. ఇక ప్రభుత్వ సంస్థలకు పేర్లు నిర్ణయించేందుకు పారదర్శకత విధానాన్ని రూపొందించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఈఎస్ఐ ఏదైతే ఉందో అక్కడ కిమ్స్ అనే హాస్పిటల్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో దాని పేరు మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్గా పెడదామని అనుకుంటుంది ప్రభుత్వం. ఆల్రెడీ జీవో కూడా పాస్ చేసింది. మేము ఎక్కడ కూడా మర్రి చెన్నారెడ్డి గారి పేరుని వ్యతిరేకిస్తలేదు. మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద అనేక కట్టడాలకి నామకరణం అయ్యింది. సో మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జనసేన పార్టీ ప్రధాన డిమాండ్ మీరు చూస్తున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేయడం జరిగింది. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా. అట్లాగే ఇక్కడ ఏది ఉన్నా కానీ ఎందుకంటే ప్రజల పన్నులతోటి కట్టడాల నిర్మాణం జరుగుతుంది కాబట్టి మీరు గమనించాలి. ఇక్కడ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరేది ఒక్కటే, ఆల్రెడీ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద అనేక కట్టడాలు నామకరణం అయి ఉన్నాయి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పి జనార్దన్ రెడ్డి గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈ హైదరాబాద్లో తెలియని వ్యక్తి అనేటో ఉండరు, తెలియని వ్యక్తులు ఉండరు, తెలియని నాయకులు ఉండరు. ఆయనతో కలిసి ప్రయాణం చేసిన అనేక మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది గమనించాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా లేదంటే మీకు బీసీల మీద ప్రేమ ఉంటే కంజర్ల శంకర్ యాదవ్, ఎవరైతే కంజర్ల ఎల్లయ్య గారి కొడుకున్నాడో కంజర్ల శంకర్ యాదవ్ గారు అక్కడ సనత్ నగర్ లోని హిందూ పబ్లిక్ స్కూల్ అయితేంది, శ్మశాన వాటిక అయితేంది, అదేవిధంగా ఆ టెంపుల్స్ అయితేంది, అనేక మంచి పనులు చేసిన వ్యక్తులు, ఎందుకంటే ప్రజలకు దగ్గర ఉన్న వ్యక్తులు, అటువంటి వ్యక్తుల పేర్లు పెట్టాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వం ఇమీడియట్ గా ఆ పేరుని మార్చాలని మేము టీమ్స్ ఏదైతే ఉందో దాని పేరు మర్రి చెన్నారెడ్డి గారి పేరు నామకరణం చేయడం జరుగుతుందని ప్రభుత్వం ఉత్తరాలు జారీ చేసింది. దాన్ని ఇమీడియట్ గా మార్చాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.